చెప్పే ముందు సో ఇన్ని రోజులు వీడియో ఎందుకు చేయలేదు కూడా చెప్తున్నాము. సో కొన్ని ఇష్యూస్ వల్ల లాస్ట్ టైం మా కప్ ఇష్యూ అయింది కదా, దానివల్ల నన్ను ఎంట్రీ అయిపోయలే. ఒక్కసారి చూపించేసి సో ఇది మన టోర్నమెంట్ ట్రాఫీస్ అన్నమాట. టోర్నమెంట్ ట్రోఫీస్ మన దగ్గర ఎందుకు ఉన్నాయి ఏంది అనేది మనం చెప్దాం. తీయనా బయటికి తీసాను. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు అన్నిటికీ సర్ప్రైజ్లే హర్ష సైడ్ నుంచి. అండ్ నిజంగా అంటున్నా, నా పేరు ముందు తీసుకుపోతాడు ఫస్ట్ అంటే ఇగో హర్షనే అనమాట. చాలా హ్యాపీ మూమెంట్ అనమాట నాకు అయితే. హార్ట్ స్ట్రోక్ చనిపోయాడు అన్న సార్. సార్ లేరు, సార్ లేరు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ హర్ష. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ వీడియో అంటే చెప్పే ముందు సో ఇన్ని రోజులు వీడియో ఎందుకు చేయలేదు కూడా చెప్తున్నాము. సో అన్నకు కూడా మీకు తెలిసిందే కదా, అన్న సినిమా బిజీలో కానీ మొత్తం ఎవ్వరు కూడా నిద్ర లేనంత బిజీ అయిపోయినాం మేము. సో ఈ టైంలో వీడియోస్ కూడా మాకు కరెక్ట్ కాదనిపించింది, ఎందుకంటే మనకు సినిమా ఇంపార్టెంట్. సో అది పెద్ద ప్రాజెక్ట్ మనకి. సో అందుకే కొన్ని రోజులు వీడియోస్ ఆపినాము. ఇప్పుడు సినిమా కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. సో ఇంకా మెయిన్గా ఏంటంటే, మేము ఇన్ని రోజులు అటు మేనేజ్ చేసుకుంటా అంటే నేను పర్సనల్గా ప్రాక్టీస్కి అయితే పోతున్నాం. మీకు తెలిసిందే కదా, అంటే లాస్ట్ టైం నేను ఒక 8 months కింద టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ టోర్నమెంట్స్ అనేవి లేకుండే, మధ్యలో ఉండే. కానీ దాంట్లో మీకు అంటే కొన్ని ఇష్యూస్ వల్ల లాస్ట్ టైం మా కప్ ఇష్యూ అయింది కదా, దానివల్ల నన్ను ఎంట్రీ అయిపోయలే. సో ఆల్మోస్ట్ 8 to 9 months తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా పెద్ద క్లబ్ లీగ్ అయితే అవుతుంది. అది కూడా మన హైదరాబాద్ సనత్ నగర్లో అవుతుంది. సో నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ నా టీం ఎంట్రీ దాంట్లో అయింది. ఇదైతే ఇంకా మళ్ళీ పైనుంచి సెక్రటరీ నుంచి వచ్చింది నాకు, మళ్ళీ ఒకసారి లీడ్ తీసుకొని అంటే లాస్ట్ టైం అయినా తప్పులు ఈసారి కాకుండా మాకు ఎట్టి పరిస్థితి ప్లేస్ కావాలని చెప్పేసి అట్లా మనకైతే ఛాన్స్ అయితే వచ్చింది. సో దీనికి దానికి సంబంధం ఏముంది అంటే, సో ఈరోజు అయితే అన్నకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఇది ఒక్కసారి చూపించేసి సో ఇది మన టోర్నమెంట్ ట్రాఫీస్ అన్నమాట. సో ఈ ట్రాఫీస్ కూడా ఏంది అంటే, దీనికి ఒక సర్ప్రైజ్ ఉంది. అది అన్న వచ్చిన తర్వాత నేను చూపిస్తాము, అన్న చేతుల మీద ఓపెన్ చేయాలి అది. ఇంకోటి మెయిన్గా ఏంటంటే, మా హ్యాండ్బాల్ నేను చిన్నప్పటి నుంచి క్లబ్ లీగ్స్ అనేవి ఆడుతున్నా. మాకు ఎట్లుంటుంది అంటే, ప్లేయర్ సెలెక్ట్ కావాలి, మేమే మా సొంత ఖర్చులు. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ఎట్లుంటుంది అంటే, అరే ఫస్ట్ చదువుకో, గేమ్స్ కాదు అని చెప్పేసి చాలా చెప్పారు. నేను ఇంట్లో కొన్నిసార్లు ఇంట్లో చెప్పకుండా కూడా పోయి టోర్నమెంట్లు ఆడిన రోజులు ఉన్నాయి. అండ్ ఇది ఒక బాధ ఓన్లీ స్పోర్ట్స్ ప్లేయర్కే తెలుసు, ఎందుకంటే ఇంట్లో ప్రెషర్ వేరే ఉంటుంది, బయట ఆడాలన్న ఆశ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. సో కొంతమంది చెప్పుకోలేక ఏం చేయలేక ఆడుతురు. ఇంకా ఎంతోమంది అటు జాబ్ అని చెప్పి ఇంట్లో అబద్ధాలు చెప్పుకుంటే కూడా స్పోర్ట్స్ ఆడుతారు. సో స్పోర్ట్స్కి కూడా మంచి రోజులు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ మొన్న కూడా మన సీఎం సార్ కూడా చెప్పిండు, స్పోర్ట్స్కి మంచి రిజర్వేషన్స్ అయితే ఇస్తామని చెప్పి. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడా మంచిగా ఉండాలా, స్పోర్ట్స్లో మంచిగా పార్టిసిపేట్ చేయాలని అయితే అనుకుంటున్నాం, ఎందుకంటే మాకైతే అది లేకుండే. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మాది ఒక టీం ఉంది, అందరికి తెలిసిందే. లాస్ట్ టైం కూడా పార్టిసిపేట్ చేసినాం, హెచ్ స్క్వాడ్ అని. సో ఈసారి కూడా అది పార్టిసిపేట్ చేస్తుంది. లాస్ట్ టైం మేము ఫైనల్స్లో ఓడిపోయినాం. సెకండ్ ప్లేస్ వచ్చింది, ఆ కప్ వచ్చింది. ఆ కప్తో ఎన్ని బాధలు పడ్డా మీకు తెలిసిందే కొంతమంది వల్ల. ఆ బాధలు అయిపోయినాయి, దానివల్ల నన్ను టీంలోకి తీసేసారు, పెద్ద పరిశానలు అయితే అయినా అవన్నీ చెప్తా. నన్నైతే ఆల్రెడీ పిలిచినాము, అందుకే అటు చూస్తున్నా అన్న వస్తుండా లేదని. అన్న వచ్చినాక అసలు ఏంది ఈ ట్రోఫీస్, ఈ ట్రోఫీస్ మన దగ్గర ఎందుకున్నాయి, టోర్నమెంట్ ట్రోఫీస్ మన దగ్గర ఎందుకున్నాయి ఏంది అనేది మనం చెప్దాం. సో అన్న వచ్చినాకైతే వీడియో పెడదాం. రైట్, అన్న అయితే వచ్చేసిండు. అన్నది కొంచెం కవర్ చేయాలి. కెమెరా అన్న, ఒక సర్ప్రైజ్ ఉందన్న మనకి. ఏం సర్ప్రైజ్ ఉంది ఇక్కడ. మైక్ ఇచ్చేసి అన్నకు మైక్ ఇచ్చే. అన్న ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్న, ఏం సర్ప్రైజ్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీవన్నీ సర్ప్రైజ్లే ఉంటాయి. మంచి సర్ప్రైజ్ అన్న. కప్పులు కనిపించినాయి, కప్పులు కనిపించినా అన్న? కప్పులు ఈడ ఎందుకున్నాయి? అదే చెప్పు నువ్వు. ఏమో నాకు తెలియదు. సర్ప్రైజ్ ఉందన్న. మ్యాచ్ గెలిచారేమో. మ్యాచ్ ఏడాడినా మన మ్యాచ్ ఆడితే చెప్పకుండా గెలుస్తామా అన్న? మరి ఏది ఎప్పుడు సర్ప్రైజ్. నువ్వు ఈ కప్పులు చూసి ఏమనుకుంటున్నావు చెప్పనా?
ఏమో దేనికైనా వచ్చినాయేమో. దేనికి రాలే అన్న. సరే అన్న ఒక్కొక్కటి ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సో మనమైతే అన్న మనం ఇది ఆల్ ఇండియా క్లబ్ లీగ్ అనేది అవుతుంది అన్న. మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న అన్ని టాప్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సనత్ నగర్ మన హ్యాండ్బాల్లో అన్న. లాస్ట్ టైం అయింది కదా, ఈసారి మళ్ళీ అవుతుంది. అంటే ఈసారి వేరే వాళ్ళు కండక్ట్ చేస్తారు. దీనికి మన హైదరాబాద్ మినిస్టర్స్ అండ్ మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు అన్న. చూడను ఒకసారి నువ్వు ఓపెన్ చేసి చూడు. సో అన్నకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే ఓపెన్ చేపిద్దాం. సో ఏదైతే టైటిల్ ఉంది దాని విన్నర్స్ కప్ ఇది. ఒకసారి కొంచెం తీయనా బయటికి తీసాను. ఓ తీసాను కబడ్డీ తీసే బయట. సో గైస్ మన పరేషాన్ బాయ్స్ లోగో స్పాన్సర్ బై ఏంది స్పాన్సర్ అంటే యాక్చువల్గా మన శ్రీరామ్ సార్ అని నారాయణ్ ఖేడ్ డిఎస్పీ అన్నమాట, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సో ఆ సార్ పేరు మీద టోర్నమెంట్ అయితే అవుతుంది, అంటే ఆయన మెమోరియల్లో అవుతుంది. సో ఆల్ ఇండియా క్లబ్ లీగ్ అయితే అవుతుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టోర్నమెంట్. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఇంత పెద్ద టోర్నమెంట్ అయితే అవుతుంది. సో ఆ టోర్నమెంట్కి మనము అన్నీ మన పరేషాన్ బాయ్స్ నుంచి అయితే మనము అంటే ఏదో ఒకటి మనం కూడా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నామని మనము చెప్పడానికి. అంటే లైక్ మా హ్యాండ్బాల్ ఎట్లా అంటే ఎక్కువ ఫండ్స్ అనేవి ఉండవు. సో మేము సొంతంగా మేము ముందుకు వస్తాము. సో మేము అది చేస్తామని. సో మనం ఎప్పటి నుంచో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి స్పాన్సర్ బై పరేషాన్ బాయ్స్ అని వేయించిండు హర్ష. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటున్నా చాలా ప్రౌడ్గా నేను ఎప్పుడు ఒక ప్రౌడ్గా ఉండాలని చెప్పి నాకు ఎప్పుడు ఏది ఉన్నా నాకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు అన్నిటికీ సర్ప్రైజ్లే హర్ష సైడ్ నుంచి. అండ్ నిజంగా అంటున్నా నా పేరు ముందు తీసుకుపోతాడు ఫస్ట్ అంటే ఇగో హర్షనే అనమాట. సో గైజ్ నిజంగా అంటున్నా చాలా హ్యాపీ మూమెంట్. అండ్ గైజ్ స్పోర్ట్స్కి ఖచ్చితంగా మా టీం అయితే ఖచ్చితంగా ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది చాలా మంచిది అండ్ మన హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు దాకా నేను ఎన్నో టోర్నమెంట్లకి ఫస్ట్ ప్రైజ్ క్యాషులు అయితే నేను పెట్టినా అనమాట. శ్రీశైలం సైడ్ మీరు ఎటు చూసినా మీకు మా టీం నుంచి ఎవరో ఒకరు పోతుంటారు అనమాట. సో గైజ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నేనైతే. సర్ప్రైజ్ అంటే నేను నార్మల్గా ఏదో కప్పులు అనుకున్నా, నా లోగో వేస్తాడని నేనైతే అనుకోలేదు. చాలా హ్యాపీ మూమెంట్. ఇది ఒక్కటి కాదు, నెక్స్ట్ అంటే ఇది మనకి టోర్నమెంట్కి వచ్చే చీఫ్ అన్న, ఇది మన టోర్నమెంట్కి వచ్చే చీఫ్ ఎవరైతే మినిస్టర్స్ ఉంటారు, విఐపీ చీఫ్ గెస్ట్లు ఉంటారు, వాళ్ళకైతే ఇది అన్న మన సైడ్ నుంచి. సో గైస్ అన్నిటికీ వేసి నేను నిజంగా అంటున్నా, నేను ఒక రూపాయి కూడా ఇవ్వలే. అరే అన్న ఎంత ఏమున్నా అన్న చేతితో పోవాలని చెప్పి ఇప్పుడు దాకా ఇగో ఒక్కటి రెండు లేవు దీంట్లో, చాలా ఒక 30 to 40 ఉన్నాయి అనుకుంటా. మనకు వచ్చే ఎవరైతే టోర్నమెంట్కి వచ్చే అఫీషియల్స్కి అండ్ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్కి వాళ్ళకి ఇదైతే మన దగ్గర మెడల్స్, ఇవన్నీ మెడల్స్ అనమాట. సో దీంట్లో కూడా ఉన్నాయా మెడల్స్ అన్నది. సో గైస్ చూస్తురు కదా, మెయిన్ థ్యాంక్స్ హర్షకి చెప్పాలా. అండ్ స్పోర్ట్స్ అంటే మనోడు పిచ్చి అనమాట, స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్ చేస్తాడు, నేను కూడా చాలా ఎంకరేజ్ చేస్తా. అండ్ గైస్ నిజంగా అంటున్నా మన యూత్ అనేది తప్పు దారి పోకుండా ఈ దారిలో వస్తే దీంట్లో చాలామందికి చెప్తున్నా, ఇన్ కేస్ మీరు ఎవరైనా స్టడీలో లేకపోతే ఖచ్చితంగా పిల్లలకి స్పోర్ట్స్లో వేయండి. ఈ రోజుల్లో నిజంగా అంటున్నా పిల్లలు చెడిపోతారు. అది కాకుండా రీసెంట్ మనకి చిన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చిన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనకు వచ్చే ఫుడ్ అనేది కరెక్ట్ లేదు. కానీ మనం ఇట్లా స్పోర్ట్స్లో ఉంటే బాడీ ఫిట్నెస్ గురించి అయినా మనం ఎక్కువ రోజులు అయితే బతకగలుగుతాం. అండ్ గైజ్ నిజంగా అంటున్నా చాలా హ్యాపీ మూమెంట్ అనమాట నాకు అయితే. ఎందుకంటే ఇన్నిగానం మన సైడ్ నుంచి మనం స్పాన్సర్ చేస్తున్నాం అన్నట్టు. హర్ష అయితే పరేషాన్ బాయ్స్ లోగో అయితే వేయించిండు. హర్ష తలుచుకుంటే మనం వేయించుకోవచ్చు, కానీ అన్న ముందు ఉండాలని అన్నిటికీ ఏ పని అయినా ఉండని నా చేయి మీదకి వెళ్ళే నడిపిస్తాడు అనమాట. సో మెయిన్ థ్యాంక్స్ హర్షకి చెప్పాలా. అండ్ మీకు పిల్లలకి ఎక్కువ మాటికి స్పోర్ట్స్ సైడ్ ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే దీంట్లో లైఫ్ ఉంటుంది ఖచ్చితంగా. గవర్నమెంట్ జాబ్స్ అనేది
మనం ఏం లేదు నేషనల్ ఏమైనా ఆడినాం అంటే మనకు ఖచ్చితంగా రైల్వేలో జాబ్స్ అయితే దొరుకుతాయి అనమాట. సో మా బాక్సింగ్ అకాడమీ కూడా ఉంది మనకి, హిందుస్థాన్ బాక్సింగ్ క్లబ్ అని. దాంట్లోంచి ఇప్పుడు మనకు జాబ్ వచ్చింది. మనీష్ మొన్ననే మెడల్ కొట్టిండు అనమాట. సో మనం కూడా జాబ్ అట్లా చాలా మందికి స్పోర్ట్స్కి అనేది చాలా ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఎందుకు స్పోర్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ మేము ఇస్తామంటే దాంట్లో మంచి లైఫ్ ఉంది, అందుకని చెప్పి మేమైతే స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అండ్ గైజ్ నిజంగా చూడండి, శ్రీరామ్ సార్ మనకి ఈ సార్ పేరు మీద టోర్నమెంట్ చేస్తాం. అంటే సార్ కూడా హార్ట్ స్ట్రోక్ చనిపోయాడు అన్న సార్. సార్ లేరు. అంటే సార్ కూడా మా సీనియర్ హ్యాండ్బాల్ ప్లేయర్ ఉండే, చాలా సీనియర్, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉండే. మన మీరు మ్యాచ్ చూసిరు కదా, ఆర్మీ టీమ్ కు ఉండే అనమాట. సో ఆర్మీ టీమ్ తోని ఎంత టఫ్ ఉంటుంది మీ అందరికి తెచ్చింది. సో ఆ మ్యాచ్ డ్రా అయింది అనమాట. సో ఆ మ్యాచ్ ఇప్పుడు ఈసారి ఉంది. అంటే నార్మల్గా అట్లాంటి అంటే రెడ్ ఆర్మీ అని చాలా పెద్ద టీం, అది సర్వీసెస్ ది ఫస్ట్ టీమ్. సో అట్లాంటి టీంని ఏ టీం కూడా అసలు ఆల్ చేయలే, డ్రా చేయలే. ఫస్ట్ ఆఫ్ మొత్తం సౌత్ ఇండియాలో మనది ఫస్ట్ క్లబ్ అనమాట. అంటే అంత పెద్ద టీంతో డ్రా కావడం. ఎట్లయినా మేము సెకండ్ హాఫ్లో అంటే మళ్ళీ 5 మ్యాచ్ పెట్టినప్పుడు మేము ఓడిపోయినాం, సెకండ్ ప్లేస్ తీసుకున్నాం. సో ఈసారి ఏంటంటే మేము కొట్టాలి అన్న ఒక ఇంటెన్షన్లో పోతున్నాము. సో టీం కూడా పెద్ద టీం ఉందన్న మనది. మూమెంట్ ఏడా అనిపించింది అంటే లిటిల్ ఫ్లవర్ కాలేజ్లో మనకి గెస్ట్ లాగా పిలిచిరు. మన ఏది స్టూడెంట్స్ దాని గురించి అంటే ఏదైనా కాలేజ్కి ఉంటే ఒక అంటే లైక్ ఒక సెలబ్రిటీకి అట్లా పిలుస్తారు. కానీ మన సైడ్ నుంచి యూత్ పార్లమెంట్లో మన హర్ష పోయినందుకు మనకు హర్షకి అయితే లిటిల్ ఫ్లవర్ కాలేజ్లో అయితే ఇన్వైట్ చేసారు స్టడీస్ గురించి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. మా దగ్గర ఒక స్పోర్ట్స్కి టైం ఇస్తాడు, ఇక్కడ స్టడీస్కి టైం ఇస్తాడు, నాకు టైం ఇస్తాడు. అండ్ నా సినిమా ఇక్కడ దాకా వచ్చే కారణమే హర్ష అనమాట. ఇన్ కేస్ హర్ష లేకపోతే నా సినిమా ఇక్కడ దాకా రాకపోతుండే, నేను ఆడే ఆగిపోతుండే. ఇన్ఫ్లుయెన్స్ వాడి పర్మిషన్ హైదరాబాద్లో సినిమా తీయాలంటే ఓవెన్ వల్ల కాదు, ఎందుకంటే అంత కష్టమైతే ఉంటుంది అనమాట. సో క్రౌడ్ రావాలా, మేము ఒక్కొక్క బస్తీలో తీసినాం, మీరు చూస్తే షాక్ అవుతారనమాట. ఈ బస్తీలో ఎట్లా చేసిరు సినిమా అని. అండ్ గైస్ చాలామంది పబ్లిక్ సపోర్ట్ చేసిరు, డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేసిరు, చైర్మన్ వాళ్ళు సపోర్ట్ చేసిరు, ఐఏఎస్ సార్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరు అనమాట. సో మీరు మీ దగ్గర గేమ్ ఉందంటే ఎవరు ఆపలేరు. మీరు ఖచ్చితంగా మీరు లైఫ్లో అచీవ్ అయితే ఖచ్చితంగా చేస్తారనమాట. సో గైస్ నేను చెప్పాల్సింది ఇదనమాట. సో మెయిన్ థ్యాంక్స్ హర్షకి చెప్పాలా, ఎందుకంటే నాకు ఇది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే పరిచయం బాయ్స్ దాంట్లోంచి మన లోకల్తో సహా మన కప్పులు కూడా కప్పు అంటే మనము ఆల్మోస్ట్ అంటే అన్నకి తెలుసు, కానీ తెలియని విషయం ఏంటంటే మనం మ్యాక్సిమం ప్రతి టోర్నమెంట్ ఎక్కడ మేము ఆడకపోయినా ఏం చేసినా కానీ కూడా మేము బయటికి పోతే 100% అయితే మన సైడ్కే ఇప్పుడు మన హెచ్క్వాడ్ క్లబ్ టీషర్ట్ అనేది సార్ మనం పార్టిసిపేట్ చేసే టీము ఇది. నెక్స్ట్ ఇవి ఇప్పుడు మన క్లబ్ టీషర్ట్స్ అన్నమాట. అంటే మన టీం కూడా అన్న ఆల్మోస్ట్ ఆఫర్ ఇచ్చారు. నేను చెప్తున్నా కదా, మ్యాచ్ నేను చూసిన, ఆ మ్యాచ్ చూస్తుంటే ఎంత థ్రిల్లింగ్ అనిపించింది అంటే నిజంగా అంటున్నా, అంటే ఒక బలంతో అనిపించింది అనమాట. సో వీళ్ళు వాళ్ళకి టకాఫర్ ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ గైస్ మన యూత్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే మీ దగ్గర ఆ పవర్ ఉంది, కానీ అది ఆ పవర్ ఏంటో అనేది మీకు తెలుస్తలేదు. ఒక్కసారి మీరు తెలుసుకురంటే ఖచ్చితంగా అన్నిట్లో మీరే గెలుస్తారు, కానీ స్పోర్ట్స్లో మాత్రం మీరు పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏ టోర్నమెంట్ పోయినా అని కూడా నేను అన్నకు తెలియకుండా వాళ్ళకి టీషర్ట్స్ అయితే చాలా టీమ్స్కి స్పాన్సర్ చేసిన నేను. సో ఏంటంటే మనకి స్పోర్ట్స్ ముందుకు అలా ఆడాలా అని చెప్పేసి ఇది మా క్లబ్ టీషర్ట్. సో అన్న చేతుల మీద ఓపెన్ చేస్తున్నాం. ఈసారి మేము గోల్డ్ కొట్టాలని అయితే 100% ట్రై చేస్తాము. అంటే
స్పోర్ట్స్లో చెప్పలేము, ఎంత పెద్ద టీం ఉన్నా కొన్ని సార్లు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతుంది. నేను ఎగ్జాంపుల్ నిన్న మన మ్యాచ్ ఎట్లున్నా ఒక క్రికెట్ మ్యాచ్ ఏమైంది అంటే మాకు ఎట్లా అంటే ఒక చిన్న నార్మల్ టీం అన్నట్టు చూసేసి టీం అన్నట్టు చూసుకోరు, కానీ లాస్ట్ లో చెప్పారు అనమాట మ్యాచ్ కూడా మనం అది వీడియో ఉంది కదా, నా వీడియో ఎట్లా పెడతాం కదా, మ్యాచ్ కూడా గెలిచినాం అనమాట. సో చాలా హ్యాపీ, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా మనం ఏంటంటే గేమ్ లాగా చూడాలా. అండ్ గైస్ ఖచ్చితంగా గెలుస్తాం మంచిగా అనుకోరి. ఇగో మొత్తం ఫీల్డింగ్ గిల్డింగ్ అంతా అది చేసి ఇగో ఎన్ని 6లు కొట్టినావు? 4 అన్న. 4 6లు, నేను 2 6లు. నువ్వు లేవని ఇంకా మెయిన్ అన్న ఆడలేదన్నా, అన్న ఆడలే బాల్ లేపకపోయా, బాల్ వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు లేపితే క్యాచ్ పడతావని చెప్పినా, ఇట్లా లేపిండు కరెక్ట్ సీదా ఆడుంటే ఒక 300 స్కోర్. మేము ఆడితేనే ఆల్మోస్ట్ 180 చేంజ్ అయింది. ఈయన ఆడితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే నా స్టూడెంట్ అనమాట. సో మనం ఇచ్చిన ట్రైనింగ్ అట్లాంటిది ఈడ మారట్పల్లిలో ఈడ పంపించిన అనమాట గ్రౌండ్కి. అప్పుడు గల్లీలలో ఆడుకుంటుంటే ఇక గల్లీలో ఆడుతుండే 2 రూపాయలకి. నేను వద్దు 2 రూపాయలు. అలా ఇంకోటి ఏంటంటే కొంతమంది స్పోర్ట్స్కి అంటే నేను పర్సనల్గా చెప్తున్నా, కొంతమంది ఏంటి అంటే ఇంట్లో సపోర్ట్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే చదువుకో అని ఎంతోమంది స్పోర్ట్స్ ప్లేయర్లకు సపోర్ట్ అయితే చేయలేదు. నేను కూడా పర్సనల్గా ఎట్లా అంటే కొన్ని టీమ్స్ మమ్మల్ని పిలిచినప్పుడు మేము సొంతంగా ఖర్చు పెట్టుకొని పోయేంత అది లేక కూడా మేము పోలేకపోయినాం కొన్ని రోజులు. సో హెచ్ స్క్వాడ్ అంటే ఏంది, మా క్లబ్ ఏముంది అంటే అన్న ముందు చెప్తున్నా, మన టీంలో ఆడే ప్రతి ప్లేయర్కి A to Z అంటే అక్కడ నుంచి వచ్చి ఆడి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు A to Z స్పాన్సర్షిప్ చేస్తున్నా నేను. అంటే ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్ మీద ఖర్చు పెట్టి, అంటే వాళ్ళకు ₹1 ఖర్చు కావద్దు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆడుతూ ఇప్పుడు జాబులు చేస్తలేరు అన్న ఎవరు. సో ఏంటంటే మన సైడ్కి వచ్చి మీరు ఆడివ్వండి అంతే, మీ ప్యాషన్ మీద ఆడండి, మేము చూసుకుంటా అని చెప్పి టీషర్ట్ వాళ్ళు వేసుకునే టీషర్ట్ కూడా వాళ్ళకి ఖర్చు కానియకుండా చూసుకుంటున్నా. ఏడికి పోయినాను కూడా. సో మాతోనైతుంది ఇంత చేస్తున్నాము, ఇంకెవరైనా ఎంత సపోర్ట్ చేస్తారంటే చేయండి స్పోర్ట్స్కి. ఎందుకంటే ఒకడు సెటిల్ అయిందంటే వాడు లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు, మర్చిపోడు. అది గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే నాకు నేర్పించిన మా కోచ్లైనా బాక్సింగ్ అయినా ఎవరైనా నేర్పిస్తారు కదా, వాళ్ళకి ఇప్పుడు కూడా ఎప్పుడైనా కనిపించినా కూడా ఆటోమేటిక్ రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. స్పోర్ట్స్కున్న పవర్, స్పోర్ట్స్కి పవర్ ఉంటుంది అనమాట. చూడండి నిన్న చెప్పినా నేను మా స్టూడెంట్కి, పోకు టచ్ అది చేయకు, బాల్ లేపో గట్టి లేపిండు, అవుట్ అయిపోయిండు. ఇవి ఆల్మోస్ట్ మనం 30 వేయించినాం అనేవి ప్రతి ప్లేయర్కి, అఫీషియల్స్కి. అంటే వచ్చిన వాళ్ళందరినీ ఒక గ్రాటిట్యూడ్తో వాళ్ళకంటూ సపరేట్ రెస్పెక్ట్ ఇవ్వాలని ఇవి ఆల్మోస్ట్ చేయించినాము మన శ్రీరామ్ సార్ పేరు మీద. అండ్ నెక్స్ట్ ఇవైతే ఫస్ట్ సెకండ్ ప్లేస్ 3 కప్స్ అన్నమాట. ఇవి ఎవరైతే మినిస్టర్స్ వస్తున్నారు, ఎవరైతే చీఫ్ గెస్ట్లు వస్తున్నారు వాళ్ళకి సపరేట్ మొమెంటోస్ అన్న, మన సైడ్కేనే స్పాన్సర్ నుంచి వెళ్తున్నట్టు. సో ప్రతి దాని మీద ఏంటంటే పరేషాన్ బాయ్స్లా అన్నీ ఉన్నాయి, అన్ని యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కూడా అన్న చెప్పినట్టు ఏదైతే మీరు చూడండి, ఇక్కడ పరేషాన్ బాయ్స్లో స్పోర్ట్స్లో ఉన్నారు, స్టడీస్లో ఉన్నారు, అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్కి ఉన్నారు. చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా నేను. మా దగ్గర సెక్యులరిజం ఉంది, స్పోర్ట్స్ ఉంది, రైడింగ్ ఉంది, బాక్సింగ్ ఉంది, ప్రతి ఒక్కటి ఈడ మీరు చూడండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అవన్నీ వదిలేరు, పోయి అంటే నాకు మెయిన్ ప్రైడ్ ఏముండే అంటే ఆ స్టేజ్ మీద మన పరేషాన్ బాయ్స్ పేరు రావాలని ఉండే. సో నేను అది ఎప్పటి నుంచో ప్రిపేర్ అయి ఉన్నా. సో అక్కడ పోయినా మన పేరు తీసిన, అది ఎక్కడ పంజాబ్, ఎక్కడ నార్త్ ఇండియా, అక్కడ దాకా అసలు సౌత్ ఇండియా పర్సన్స్ ఇప్పటివరకు ఎవరు అక్కడ దాకా కూడా పోలేదు. సో మనం అక్కడ పోవడమే కాకుండా అక్కడ మన పరేషాన్ బాయ్స్ పేరు తీయడము, ఒక యూట్యూబర్స్ అని చెప్పడము, అది చాలా నాకైతే ఒక పెద్ద ప్రైడ్ లాగా ఉండే.
అండ్ నెక్స్ట్ థింగ్ ఇదైతే లీగల్ టీమ్ అని అనుకున్నాం, అది కూడా ఇంకొక 1.5 ఇయర్లో స్టార్ట్ అవుతుంది మనది. దాంట్లో కూడా ఏంటంటే ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో యంగ్ టీమ్, యంగ్ లీగల్ టీమ్, దాంతోనే మేము ఎంతోమంది పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ ఒక కేసు కొట్టడానికి కూడా స్తోమత ఉండదు వాళ్ళకి. అంటే ఇప్పుడు ప్రజెంట్ లాయర్ది కూడా కొంచెం ఫీజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో కొంతమంది చాలామంది అట్లాంటి కేసులు కొట్లాడలేక, అంటే వాళ్ళ దగ్గర ప్రజెంట్ మనీ లేక ఎన్నో కేసులు అట్లా వాళ్ళు కొట్లాడలేక అయిపోయారు. సో అన్నకు కూడా మొన్న రీసెంట్గా చెప్పిండే ఈ ప్లాన్, అన్న కూడా 100% సపోర్ట్కి రెడీగా ఉండు. అట్లాంటి ఎవరైతే స్తోమత లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మేము ఫ్రీగా కేసెస్ కొట్లాడతాము. అంత పెద్ద అసోసియేట్ 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఇప్పటికే అందరు మంచి స్టెప్ వేసి ముందు పోతారు. ఇప్పుడు అందరికి తెలివిలు వస్తున్నాయి. అండ్ గైస్ నిజంగా రాబోయే రోజు చాలా మంచిగా రాబోతున్నాయి అండ్ పబ్లిక్కి చాలా చేయబోతున్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి నా సినిమా అయిపోయిన తర్వాత ఒక రీచ్ ఉంది, ఒక 100, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. నిజంగా అంటున్నా, నాకు ఇగో నేను సంపాదించి నాకు ఏం వద్దు, నాకు పైసా మీదనే ఆశ కూడా గైస్. నా నెల 20,000 గడిచిపోతుంది. కానీ నేను ఒకటే అనుకున్నా, ఏంటంటే నా పిల్లలకి ఇవ్వాల్సింది ఒక జాగా ఇస్తాను తప్ప వాళ్ళు తీసుకో ఎక్కువ ఇది. వాళ్ళ పిల్లలు కూడా మన ఫోటోకి దండం కూడా పెట్టడం మర్చిపోతారు. అంటే అన్ని పైసలు మనం సంపాదించి పోయినా ఏముండదు. అదే మనం ఇంతమందికి ఇచ్చినామంటే నేను ఒకటే నేను చచ్చిపోయినప్పుడు కోట్ల మంది రావాలా, లక్షల మంది రావాలా కోరిక అదే అనమాట. సో అందుకని నేనైతే హెల్పింగ్ చేస్తాను అనమాట. సో గైస్ ఇది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరి వల్లనే ఇదంతా మాకు బ్లెస్సింగ్ ఎంతైతే ఉందో అది కేవలం మీ అందరి వల్ల వచ్చినాయి. ఈ బ్లెస్సింగ్ కూడా మీకే రావాలని నేనైతే కోరుకుంటున్నాను. సో అందరి లైఫ్లో జల్దీ సక్సెస్ కాండి అండ్ మీ డాడీ ముఖంలో ఆనందం చూడాలని నా కోరిక. సో గైస్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన హెచ్క్వాడ్ అనేది దీంట్లో ప్లేస్ ఎంత కొట్టింది, ఏం కొట్టింది అనేది మేము నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మేమైతే చూపిస్తూ ఉంటాము. సో అంతవరకు అండ్ లాస్ట్ ఒక మాట, ఎంతోమంది యూట్యూబర్స్ ఉన్నారు, అందరూ వాళ్ళ కంటెంట్ చేస్తున్నారు. కానీ మేము ఎంటర్టైన్మెంటే కాకుండా ఎంతోమందికి ఎంతోమందికి హెల్ప్ చేయాలి అండ్ అన్ని సెక్టార్స్లో హెల్ప్ చేయాలనే ముందుకు వస్తున్నాము. సో ఇది మీ సపోర్ట్ కూడా కావాలి. దానికి అన్నని సక్సెస్ఫుల్ చేసిరు, అన్న త్రూ మేమందరం అయినాము అండ్ మేము ఇంతమందికి చేస్తున్నాము. సో ఇట్లనే మీ సపోర్ట్ ఉండి నెక్స్ట్ మా సినిమాకి కూడా మీరు మంచి ఇస్తే ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి మేము ముందుకు పోవాలని అనుకుంటాము. సో గైస్ సినిమాకి అయితే మీరు అందరూ మీరే ప్రమోషన్ చేయాలన్నమాట. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే పిల్లలు ఇదే టైంలో ఖాళీ ఉంటారు, ఇదే టైంలో సమ్మర్ హాలిడేస్లోనే రిలీజ్ చేయాలని చెప్పి మా సైడ్ నుంచి ఉన్న అంత ప్రెజర్ అయితే పెడుతున్నాం అనమాట. సో పైసలు లేకపోయినా నా చైన్ కూడా అమ్మేసి సో ఇదైతే చేస్తున్నా అనమాట. సో గైస్ కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటే వస్తాయి, కానీ నేను నెల నాకు యూట్యూబ్ నుంచి వచ్చే దాంతో చేద్దాం అనుకున్నా. బట్ ఒకటేసారి హ్యూజ్ అమౌంట్ కావాలంటే నా చైన్ కూడా అమ్మి చేస్తున్నా అనమాట. సో ఆ పరిస్థితి వచ్చింది. బట్ నో ఇష్యూస్, మనకి దేవుడు ఉన్నాడు. నేను అందరినీ ఎవరికి అన్యాయం చేయలే, నన్ను అందరికి మంచి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.